కూటమి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాపు చైతన్యరథం వేదికగా పలువురు కాపు నేతలు డిమాండ్ చేశారు. కాపులంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అండదండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆయనను ముఖ్యమంత్రి చేసే దిశగా కాపులంతా ఐక్యంగా ఉండాలని, పరస్పర విమర్శలు చేసుకోవద్దని ఈ వేదికగా తీర్మానం చేశారు. ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అనే స్లోగన్ చూసా. మన కోసం, మన వారి కోసం కుల మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమాజంలో వెనుకబడిన బలహీన వర్గాల కోసం పోరాడుతున్న నాయకులు ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారు పోరాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని తప్పనిసరిగా మీరు వేదిక ద్వారా సమావేశం పెడితే బాగుంటుంది సోదరులు. ఆ విధంగా ముందుకెళ్తున్నందుకు శిరస్సు వంచి వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అయితే మన కోసం రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న ముఖ్యమైన నాయకులు ఉంటే ఇక్కడ పెద్ద నాయకుల వద్ద ఉండి మన ఆవశ్యకతను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇది పార్టీ వైపుగా కాదు, సమాజంలో మన కోసం పనిచేస్తున్న సంఘ నాయకుల ద్వారా కూడా మనం కొంత మన కుటుంబాలకు సమాచారం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సోదరులు అక్షర సత్యం గారు, నల్లవశీల గారు దీన్ని మరొకసారి వినిపించడం జరిగింది. అయితే రాజకీయాల్లో మన వారు లేదా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మనం రాజకీయాల్లో ఉన్నామా? ఉన్నాం. మనం ఉన్నాం, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు, అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఉమ్మడి రాష్ట్రంలో సేవ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా మన సోదరులు తెచ్చిన స్లోగన్ వెళ్ళినట్టయితే, ముందుగా మన స్వర్గీయ వంగవీటి మోహన్ స్మరించుకున్నట్టయితే వారు బడుగు బలహీన వర్గాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా జోహార్ వంగవీటి మోహన్, జోహార్ వంగవీటి మోహన్, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారిని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటున్నాం. వారికి కులం మతం లేకపోయినా మన కుటుంబ సభ్యుడిగా, కాపు కుటుంబ సభ్యుడిగా నేనైతే నా కులానికి ఇలవేపుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారిని భావిస్తాను. మీరెందుకు ఇలవేపుగా భావిస్తారు? మా నాయకుడికి కులం లేదు, మతం లేదు అని సమాజంలో అనేక మంది సూచిస్తా ఉన్నారు. స్వాగతించాలి, స్వాగతిస్తాను కూడా. అదే మాటలో ఈరోజు నేను కమ్యూనిటీగా, కుల సంఘాలుగా మన వారు ఎక్కడే కార్యక్రమం చేసినా వారి కార్యక్రమాల్లో పాల్గొంటాం. సామాజికంగా ఆ వైపుగా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల కోసం, పరిష్కారం కోసం పనిచేసే ఎంతో మంది సంఘాలు, సంఘ నాయకులు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సంఘం అంటే, కులం అంటే వ్యాపారం కాదు. మనిషికి విలువైన సమయంలో ముఖ్యమైనది జీవితంలో సమయం. కాబట్టి వాళ్ళు పని చేస్తా ఉన్నారు, వారిని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పెద్దలు
ప్రభుత్వాన్ని మార్చాం. తర్వాత ప్రజారాజ్యం సందర్భంలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు మార్చారు. అదేవిధంగా కాపు ఉద్యమ సందర్భంలో ఒక్కసారి రాష్ట్రంలో అధికారం మార్చిన ఘనత కాపు పల్లె వర్గాలది. పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉండాలి అంటే ఆ పార్టీ అధికారంలో ఉంది. మీరు పెద్ద పాత్ర పోషించండి, రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పనిసరిగా జరగాలన్నారు. మన కుటుంబ సభ్యులు రాష్ట్రంలో అధికార మార్పిడి చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి సోదరులారా, ఆ రోజు సత్యవంతమించి మన మోహన్ గారిని కోల్పోయారు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారిని కోల్పోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని కోల్పోకూడదు. అదేవిధంగా సమాజంలో మన కోసం పాటుపడుతున్న నిత్యం సమాజంలో ఉన్న మన ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయాల్లో ఉన్న మన పెద్దలు కానీ, ఇక్కడ వేదిక ముందు ఉన్న పాండ్యశంకర్ గారు, సోములు గారు, అదేవిధంగా ఎవరైతే తాతాజీ గారు లాంటి నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యులైన రాజకీయ నాయకుల్ని మనం కాపాడుకోవాలి. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో 25% ఉన్న కాపు పల్లె వర్గాల యొక్క సమస్యలు మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో వాటిని ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. అమరావతిలో మా పేద విద్యార్థుల కోసం ఒక 5 ఎకరాల స్థలం కేటాయిస్తే మేము భవనం కట్టుకుంటాం. మా విద్యార్థులకు అక్కడ నుంచి హాస్టల్ వసతి కల్పించుకుంటాం. ఏదైతే ఎన్నికల సందర్భంగా మాకు హామీ ఇచ్చిన అంశాలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా, లోకేష్ గారిని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నా మా యొక్క సమస్యల వైపు మీరు దృష్టి సారించండి. మరొకసారి పెద్దలందరినీ కోరేది ఏంటంటే సంఘాలకి, సంఘ నాయకులకి, కుల నాయకులకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. సమాజంలో ఉన్న కాపు పల్లె వర్గాల యొక్క సమస్యల మీద మేము స్పందిస్తాం. అదేవిధంగా మా కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవంతో, మా సోదరుడైన భావనతో మేము వారి కోసం పనిచేస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదైతే మొదటి నుంచి ఉన్న సమస్యలు ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో వివరించాం. ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ యొక్క నిధులకు సంబంధించిన అంశం కానీ, మా పేద విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తే ఉన్న రుణాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అంశాలు కానీ, మా యొక్క హాస్టల్ భవనాలు, మా యొక్క కాపు భవనాల యొక్క పెండింగ్లో ఉన్న అంశాలని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంతో ఆలోచించి తప్పనిసరిగా తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదర బృందానికి, ఎదురుగా కూర్చున్న నా కుటుంబ సభ్యులు, నా సోదరి వాళ్ళు అందరికీ కూడా దానికోసం ప్రతి ఒక్క కాపు యువత, కాపు మహిళ, కాపు అన్న,
ఇప్పటి వరకు కమ్యూనిటీ పరంగా మనలో మనకి అనేక రకాలైనటువంటి గ్రూపులు ఏర్పాటు చేసుకుని మన కమ్యూనిటీని ముందుకు తీసుకువెళ్తున్నామో వెనక లాక్కు వెళ్తున్నామో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటివరకు మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇంతకు ముందు చెప్పినటువంటి సోదరులందరూ సోదరులు కూడా చెప్పారు. మన కమ్యూనిటీకి ఉన్నటువంటి ఘన చరిత్ర వెనకబడిపోవడానికి ఏమాత్రం అంగీకరించకూడదు. ఆ చరిత్రను ముందుకు తీసుకొస్తూ ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, రంగాగారు కావచ్చు, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనకొక దిశ ఏర్పాటు చేసే నాయకుల కోసం ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కాపు బిడ్డ ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఒక మంచి ఆలోచనతో దూరదృష్టితో మనందరికీ మించి 30 సంవత్సరాల ముందు కావచ్చు, 100 సంవత్సరాల ముందు కావచ్చు, వ్యూహం నాకు వదిలేయండి, మీ అందరి తరఫున నేను నడుస్తాను ముందుకి, నా కల్లా మీరు సహకారం అందించండి అని చెప్పి మనందరినీ అభ్యర్థిస్తూ ఈరోజు మనందరి ముందు ఉన్నటువంటి నాయకుడిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇది సరైన సమయం అని చెప్పి మనందరం కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఇంతకు ముందు సోదరులు చెప్పారు, కాపు ఐకమత్యం అనేది కాపు కమ్యూనిటీలో నాయకుల్ని ముందుకు తీసుకువెళ్ళ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైతే వేరే వారికి విశ్వాసం చూపించే జాతిగా భావించబడతా ఉన్నారో వారు మాత్రం ఈ ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి అలాంటి కుయుక్తుల్లో మనం పడద్దు. మన కోసం ఎవరైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో మనందరికీ తెలుసు. మన గుండెల్లో ఉన్నటువంటి ప్రస్తుత తరంలో మనం చూస్తున్నటువంటి అన్ని వర్గాలని కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలనుకునేటటువంటి ఒక మంచి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ముందు ఉండగా ఎందుకు ఇంకా ఆలోచించాలి మనం? ఆయన చెప్పేది అందరి కోసం నేనున్నానని చెప్తున్నాడు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి? మీకోసం మేమున్నాం అన్నయ్య అని చెప్పి మనం ఆయనకి ఎటువంటి వెనకబాటుతనం లేకుండా ఒకే ఒక్క మాటతో హృదయపూర్వకంగా సపోర్ట్ ఇస్తూ ఆయన ఏ వ్యూహం అయితే అమలుపరుస్తానంటాడో ఆ వ్యూహానికి మేము తగ్గట్టుగా ఉన్నామని మాటలతో చెప్పకుండా చేతల్లో చూపించాలని చెప్పి కోరుకుంటూ నా వైపు నుంచి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కూడా మీకందరికీ నా గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇంతకు ముందు కమ్యూనిటీ మీటింగ్లో నేను ఎప్పుడు రాలేదు. కేవలం సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు మాత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అది వర్గంలో ఒక జాతి కోసం కాదు చేస్తుంది. అది ఎవరికి ఏది అవసరం ఉందో ఆ పని చేస్తూ నలుగురు మన్నలు పొందుతూ ఉన్నటువంటి గురువాక శేషబాబు అని నేను నా భావజాలం ఇంచుమించు, అంటే అలా చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి జిరాక్స్ కాపీ లాంటి వ్యక్తిని నేను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో నా మనస్తత్వం కూడా అలాంటిదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి సమాజం కోసం నేనున్నానని చెప్పినప్పుడు ఆయన ఒక్కడే సమాజం కోసం వదిలేకుండా ఒక్కరితోనే మార్పు సాధ్యం కాదు. ఆ భావజాలం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్గా విధులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి నేను, ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక చట్టబంధంలో వెళ్తున్నటువంటి నేను నా చట్టబంధాన్ని విడదీసుకుని బయటకు వచ్చి ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో అవనిగడ్డ నియోజకవర్గానికి జనసేన పార్టీ సీటు కేటాయించబడిందంటే ఆ రోజు అనేక ఉద్యమాలు 14 కేసుల మీద వైసీపీ ప్రభుత్వం పెట్టింది. ఆ రోజున ఒక ఉద్యోగం ఉన్నటువంటి నేను బయటకు వచ్చి అన్నయ్య కోసం కేవలం ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఉద్యమాలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు పెట్టినప్పటికీ వెనుదిరిగి చూడకుండా కార్యక్రమాలు చేసి ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ఎప్పుడూ రానటువంటి బంపర్ మెజార్టీ సాధించడంలో నా పాత్ర కూడా ఉందని చెప్పడానికి సగర్వంగా తెలియజేస్తూ, నేను చేతుల్లో చూపించానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు నుంచి కూడా అన్నయ్య మనసు ఏదైతే చెప్పారు ఇప్పుడు తీర్మానం చేస్తామని చెప్పారు. అది 1% 100% కాదు, ఎన్నో రెట్లు శాతం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడం, భవిష్యత్తు తరాలకి ఒక నాయకుడిని మనం ఆ పీఠం ఏదైతే మనం ఆశిస్తున్నామో
ఏమి సాధించాం. మరి మనలో ఒకడు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయాలతో వారు ముందుకొచ్చి మనందరి కోసం కులమతాలకి అతీతంగా నేను ఉన్నాను అని ముందుకొచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్న రాజకీయ నాయకులు వేల కోట్లు, వందల కోట్లు, ఈడీ అంటే తెలియదు మనకి. మరి అలాంటి పెద్ద పెద్ద కేసులు ఉన్న వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నప్పుడు ఏ మంచాలేని మన నాయకుడు సీఎం అవడానికి అర్హత లేదా అని అడుగుతున్నాం. మరి ఈ రోజున 27-28% ఉన్నాం రాష్ట్రంలో. మరి 3% ఉన్నవాళ్ళు, 4% ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి ఆయన యొక్క ఆశయం చాలా పెద్దది. మరి ఆయనకి ఓరగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, అదేవిధంగా కత్తి, ఇలాంటి వాళ్ళు చాలా మంది రోజు ఎన్నో చండాలప వీడియోలు పెడుతూ చాలా దారుణంగా కూడా ఆయన్ని మానసికంగా ఎన్నో హింసించారు. అయినా కానీ ఆయన ధ్యేయం ఒకటే, ప్రజలకి ఏదో చేయాలి, ఒక తపనతో ముందుకొచ్చిన వ్యక్తిని మనం కాపాడుకోవాలి. రాష్ట్ర కాపు చేసే తరఫున మేము ఇప్పుడు కూడా ఆయనకి వెళ్ళాలన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎలా ఉంటుందో అదేవిధంగా మేము ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఎప్పుడో ఇస్తారు కాదు. మరి ఈ రోజున మనం కూటమిలో భాగస్వామ్యం కాబట్టి మరి చాలా పోస్టులు నేను చూస్తున్నాను, ఇచ్చిన పోస్టులు కూడా తీసేస్తున్నారు. మనం సీఎం దాకా వెళ్తున్నాం. మరి కంకిపాడు గన్నవరం హ్యాట్ చైర్మన్ కానీ, అదే ఆలగడ్డ చైర్మన్ కానీ, మరి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన అవి కూడా మనకి తగ్గపోకుండా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మనకి అన్యాయం జరుగుతుంది. మరి ఈ చిన్న పోస్టులే మనం కాపాడుకోలేక మరి సీఎం అని అడుగుతున్నాం మనం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా సీఎం అవుతారు ఆయన. ఆ యొక్క ఇది మనకు అవకాశం ఉంది కూటమి ప్రభుత్వంలో. దాన్ని మనం అందరం కూడా ఇంతమంది ఉన్నాం, తోటి సోదరుల్ని కలుపుకుంటూ ఫేస్బుక్ తీసుకుంటే ఫోటో, వాట్సాప్ చూసినా కానీ ఒకరినొకరు తిట్టుకోవడం, ఇది ఘోరంగా ఉంది. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. పాలికాపు, పాలేరు కాపులని విమర్శించుకుంటున్నాం. మరి ఈ రోజున తూర్పు కాపు, గుంటూరు కాపు, ఉన్న కాపులే చాలా ఎన్నో ఉన్నాయి, చూస్తున్నారు మీరు. మళ్ళీ కొత్తగా మళ్ళీ పాలేరు కాపు, పాలికాపు. దయచేసి అలాంటి పోస్టులు పెట్టకండి. ముందు మనం గౌరవించుకోండి. ఆ గౌరవాన్ని బట్టి మనకి బయట కులాలు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మనం ఒక ఇంట్లో కులంలో ఉన్నాం. మరి పైన ఎవరు అత్తుకుంటారు, రోజు మనమే తిట్టుకుంటుంటే ఆయనతో ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఎవరైనా మన దగ్గరికి వస్తారా, వాళ్ళ అన్నదమ్ములే తిట్టుకుంటున్నారా, మనకే సమస్య క్లియర్ చేస్తారు కానీ ఎవడు రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం మారాలి. విమర్శాత్మకమైన పోస్టులు పెట్టకండి దయచేసి. కులంలో పాలి కాపు, పాలే చెప్పండి కామెంట్ చేయండి కింద భయంకరంగా. వాడు రెండోసారి పెట్టకుండా ఉండాలి. ఏంటండి చండాలంగా, మరీ ఘోరంగా, ఇంటానికి కూడా చాలా వలగగా పెడుతున్నారు ఈ మధ్యన, మరీ ఘోరం అయిపోయింది. దయచేసి అలాంటి వారిని మనం ఖండించాలి. పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సపోర్ట్ చేస్తామని, కూటమి ప్రభుత్వంలో వారికి సీఎంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఏ మతాలైన వారికి మరి ఈ రోజున మనం సపోర్ట్ చేయకపోతే ఇక రాబోయే తరాల్లో, మన భావి తరాల్లో ఇక ఈ సృష్టినంత కాలంలో కూడా కాపు సీఎం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ